సోదర సోదరిమణులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ బైబిల్లో ఉండేటువంటి ఒక ముఖ్యమైన వాక్యాన్ని గురించి చదువుకుని తెలుసుకుందాం. ఇది ఎంతవరకు ప్రజలకు, వాడిని నమ్ముకుని వచ్చేటువంటి బిడ్డలకు, విశ్వాసులకు బిడ్డలకి ఎంతవరకు న్యాయం చేస్తుంది, మంచి చేస్తుంది అనేది మీరు గ్రహించగలరు. ఇక్కడ పాత నిబంధనలో యెషయా 55:8 ఏమని చెప్పబడిందంటే, దేవుని యొక్క ఆలోచనలు, తలంపులు చాలా ఎత్తైనవి, అవి మనిషి ఊహకు కూడా అందనటువంటివి అని చెప్పి చాలా గొప్పగా చెప్పబడింది. అది మీ కొరకు చదివి వినిపిస్తాను. యెషయా 55:8, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎక్కువగా ఉన్నవి. చూశారు కదా దీని భావంలో. మీ యొక్క ఆలోచనల తలంపులు కూడా నా ఆలోచనలో తలంపులను ఎంత ఎత్తుగా అంటే అవి ఆకాశానికి భూమికి ఉండే అంత ఎత్తులో ఉన్నవి. మీరు ఎంత ప్రయత్నించినా కూడా మీ ఊహకు కూడా అవి అందవు అని చెప్పబడి, అంత గొప్పగా దేవుని జ్ఞానాన్ని గురించి చెప్పబడింది. అయితే నిజంగా అలా ఉందా అనేది ఒక వేరే వాక్యాల మూలంగా మనం పరిశీలించి తెలుసుకుందాం. ఇప్పుడు చదవండి, మత్తయి 10:34 నుండి 37 వరకు. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. సరే, దీని యొక్క భావం చూద్దాం. యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు, నేను ఈ భూమి మీదకి సమాధానాన్ని తీసుకుని రాలేదు, ఖడ్గమునే తీసుకుని వచ్చాను. అది కూడా ఈ ఖడ్గం ఎవరి మధ్యన, ఎవరెవరికి? ఒక కుటుంబస్తుల మధ్యకి, ఒక మనుషునికి వాని తండ్రికిని, అంటే కొడుకు తండ్రికిని, కుమార్తె తల్లికిని, కోడలికి అత్తకును, వీళ్ళిద్దరికి చిచ్చు పెట్టడానికి వచ్చాడంట, గొడవలు పెట్టడానికి వచ్చాడంట. స్వయంగా తనే రాస్తున్నాడు, తనే చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి పచ్చడి కాపురంలో చిచ్చులు పెట్టే పనులు ఎవరు చేస్తారంటే కొజ్జావాళ్ళే చేస్తారు. ఇది మాత్రం కాదు, ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులు అగుదురు. మొత్తం ఒక ఇంట్లో శత్రువులు ఎవరా అంటే తన ఇంటి వాళ్ళే తనకి శత్రువులు అవుతారు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించడానికి వీల్లేదు. కుమారునే కానీ కుమార్తెనే కానీ వాళ్ళు ఎంత చంటి పిల్లలైనా సరే, చంకల పిల్లలైనా సరే, వాళ్ళని నాకంటే ఎక్కువగా ప్రేమించడానికి వీలు లేదు అని దేవుణ్ణి అని అనిపించుకునేటువంటి యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఇలాగా ఇది ఏ విధంగా న్యాయం అవుతుందండి? ఏదో ఈ వాక్యాన్ని చాలామంది న్యాయపరుస్తున్నారు, సమర్థిస్తున్నారు. ఎలాగంటే, అవును మేము కళ్ళారా చూస్తున్నాం, యేసుక్రీస్తుని అంగీకరిస్తే లోకంలో మమ్మల్ని ఎవరు అంగీకరించట్లేదు, గొడవలు వస్తున్నాయి ఇంట్లోనూ, అత్తగారు మామగారి దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కూడా, సభ్యులందరి నుంచి కూడా, సొంతగా అన్నదమ్ముల దగ్గర నుంచి కూడా, అమ్మ నాన్న దగ్గర నుంచి కూడా, అన్నదమ్ముల దగ్గర నుంచి గొడవలు వస్తున్నాయి. ఇది సహజమే, దేవుడు అప్పుడే చెప్పేటాడు కదా అని చెప్పేసి అంటున్నారు. సరే, ఇప్పుడు నేను అడిగే కోణం ఎక్కడంటే, చంటి పిల్లలు చేసిన పాపం ఏంటి? మీ ఇంట్లో అభోశుభం తెలియనటువంటి, మంచి చెడు తెలియనటువంటి, లోకం తెలియనటువంటి చిన్ని పిల్లలు, చిన్నారులు, వాళ్ళు చేసిన పాపం ఏంటి? మీ ఇష్టాలు, మీ ఇష్టాలు, దేవుడు నమ్ముకుంటారో, ఇంట్లో ఉంటారో, మాంతారో, ఇల్లు వదిలిపెట్టి పోతారో, లేదంటే ఇల్లు వదిలిపెట్టి తరివేస్తారో, అది మీరు చేసుకుంటారో. మిగిలిన మీరు బతకపోయే రోజులు ఒక 10-20 సంవత్సరాలు ఉంటాయి, మీ కాలం అయిపోతుంది. కానీ ఈ గొడవలన్నీ ఎందుకు వచ్చినాయి అనేసి ఈ చంటి పిల్లలకి ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి ఎవడు ఆలోచించాడు? ఇక్కడ పిల్లల భవిష్యత్తుని గురించి వాళ్ళ గురించి ఎవడు ఆలోచించాడు అసలు చెప్తున్నాను. వాళ్ళు చేసిన పాపం ఏంటి? రేపొద్దున వాళ్ళను ఎవరు పెంచుతారు, ఎవరు చదివిస్తారు, ఎవరు పోషిస్తారు, ఎవరు లోకనీతులు నేర్పిస్తారు, ఎవరు లోకాన్ని పరిచయం చేస్తారు, ఎవరు వాడిని వృత్తిలో పెడతారు, ఎవరు వాడిని పెళ్లి చేసి ఇంటివానిగా చేస్తారు, పెళ్లికి ఎవరు వాడికి పిల్లనిస్తారు, వీరికి ఎవరు ఇల్లు వాకలిస్తారు, ఈ కనీస అవసరతలు కూడా ఎవరు తీరుస్తారు? చర్చి తీరుస్తుందా, లేక యేసుక్రీస్తు వచ్చి తీరుస్తాడా? ఈ విధంగా రక్త సంబంధాలు ఎవరు కూడా లేనటువంటి, ఇంట్లో పెరిగినటువంటి, ఒంటరిగా పెరిగినటువంటి వీనికి, సాంఘిక విలువలు తెలియకుండా పెరిగిన వీనికి ఎటువంటి పిల్లలు పుడతారు? వీడి వారసత్వం ఎలా ఉంటుంది? అంతకంతకు దిగజారిపోయే పరిస్థితుల్లోనే ఉంటుంది, కానీ ఏ విధంగానూ బాగుపడే విధంగా ఉండదు కదా.
మళ్ళీ బోడి కబుర్లు చూడండి, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గంలో, మీ తలంపుల కంటే నా తలంపులో అంత ఎత్తుగా ఉన్నవి. చెప్పడానికి సిగ్గనా లేదు. ఒక సర్వసాధారణమైన మనిషి, లేమని అంటారు, చదువు సంధ్య లేనటువంటి పామరుడు కూడా ఇలాంటి పని చేయడం తప్పు అని తెలుస్తుంది అనమాట. ఈజీగా చెప్పేస్తాడు. తల్లిదండ్రులు చంటి పిల్లలు వదిలిపెట్టకూడదు. వాళ్ళకి చేతనైనంత మట్టుకు వాళ్ళని పెంచాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. వాళ్ళు చూడకపోతే లోకంలో ఎవరు చూస్తారు, ఎవరు గమనిస్తారు, ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చేరదీస్తారు? ఎన్ని సమస్యలు ఉన్నాయి చూసారా? ఇది కనీసం దేవుడు అని చెప్పుకునేటువంటి వాడు ఏమాత్రమైనా ఆలోచించాడా? ఇది ఏ విధంగా అతని యొక్క జ్ఞానం అవుతుంది, ఉన్నతమైన జ్ఞానం అవుతుంది? ఆకాశం అంత ఎత్తులో ఉండేటువంటి పెద్ద మేధావి జ్ఞానం ఎలా అవుతుంది? లూకా 12:52 చూడండి. ఇప్పటి నుండి ఒక ఇంట్లో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందరు. దీని భావం చూడండి. ఒక 5 ఉండే ఇంట్లో ముగ్గురికి విరోధంగా ఇద్దరు తయారవుతారంట, ఆ ఇద్దరికి విరోధంగా అవతల ఉండే ముగ్గురు తయారవుతారంట. కాబట్టి వీళ్ళిద్దరు విడిపోతారు, ముగ్గురు వేరైపోతారు, ఇద్దరు వేరైపోతారు. ఆ ఇద్దరు వేరైపోయిన వాళ్ళలో నుంచి తర్వాత తరానికి వచ్చేటప్పటికి ఇంకా ఒకడే మిగులుతాడు. ఆ ఒకడో పుట్టే పిల్లవాడికి నా రక్త సంబంధులు ఎవరు, నా తాత ముత్తాతలు ఎవరు, నా చిన్నాన్న పెదనాన్న ఎవరు, నా మేనమాయ ఎవరు అని వాడికి ఏం తెలుస్తుంది? వాడినంటూ ఆదరించేవాడు, వాడికంటూ అడిగే దిక్కు ముక్కు ఎవడు అని చెప్పి వాడికి ఎలా తెలుస్తుంది? ఈ విధంగా 2 తరాల కల్లా ఆ ఇద్దరు కూడా ఒకరైన తర్వాత ఆ ఒక్కరిలో నుంచి ఇంకొకటి తయారయ్యి వాడికి ఎవరో లేకుండా అయిపోయినటువంటి పరిస్థితుల్లో వాడికి ఒకానొక నాడు తెలుసుకుంటాడు, ఓహో నాకు అడిగే దిక్కంటూ లేడు, ఇంక నేను మహా ఒంటరి వాడిని, అనాథ కూడా కాదు, అనాథకు మించినటువంటి దిక్కులేని వాడిని అని తెలుసుకున్న రోజుని వాడిని చేరదీసేవాళ్ళు ఎవరు? అది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందని అంటే ఇదిగో స్వయంగా ఈ బైబిల్ దేవుని వల్ల వచ్చింది, యేసుక్రీస్తు వల్ల వచ్చింది. ఇదే వీడి తెలివి? ఇదేనా ఆకాశం అంతా ఉన్నతమైనటువంటి తెలివి వీడికి? కాబట్టి ఎప్పుడైతే ఒకడికి వెనకాల అడిగే దిక్కు కూడా లేదు అనేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందో, ఆ పరిస్థితిని ప్రపంచం ఎప్పుడైతే గుర్తిస్తాదో వాడికి పట్టే తిప్పలో వచ్చే బాధలు ఒక్కొక్క కూడా ఉండవన్నమాట. అంత దారుణంగా ఉంటాయి. వాడి బతుకు అంత సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి యేసు అనేవాడు ఎంత పెద్ద యదవని చూసారా? యేసు, ఇదేనా నీ బోడి తెలివి, పనికి మళ్ళీ తెలివి నువ్వును. ప్రజలారా హెచ్చరికగా ఉండండి. ఈ క్రైస్తవం అనేది ఒక మాదక ద్రవ్యము. మిమ్మల్ని మోసం చేసి అన్ని ఉచితంగా ఇచ్చేస్తానని చెప్పి మిమ్మల్ని బుట్టలో వేసుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి మతం ఇది. మీ బిడ్డల్ని అనాథలు కాదు కదా, దిక్కులేని వారిగా చేసేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి.